ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని గుడి అంటాడు. రోడ్డుకి అడ్డంగా ఉంది కాబట్టి తీయించేయండి. అన్యాయం. ఇది చాలా పురాతనమైన ఆలయం. దీన్ని తొలగించడం మహాపాపం. నో నో నో, ఇది గవర్నమెంట్ అంటారు, మేమేం చేయలేం. చూడమ్మా, నీ గుడిని తీసేస్తారంటమ్మా. ఊరు కోసం వెలిసి నిన్నే ఊరవతలకు పంపిస్తారంటమ్మా. అదేం కుదరదండి. I don't want to hear anything. ఇంతమంది చెప్తున్నారు. No no, I can't help it. ఈ గుడిని ముట్టుకోవడానికి వీల్లేదు. చూడమ్మా, దౌర్జన్యంగా మీరు ఎదురు తిరిగితే మిమ్మల్ని అరెస్ట్ చేసి వస్తుంది. నన్నేం చేసినా పర్వాలేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు. సార్, స్టూడెంట్స్ అంతా పోదారులతో కలిసిపోయారు. లవ్ బ్యాక్ట్రాప్ ఉంది. మీరు తుపాకీ పోలీసుల్ని పిలిపించండి. అవసరం లేదు, దీనికి ఒక ట్రిక్ ఉంది, చెప్తాను రా. ఇక్కడ రోడ్ వేసేస్తా ఉంటున్నారు. టెంపుల్ లో కూడా నాకు ఓకే ఓకే ఓకే, అగ్రిమెంట్ చేసుకుందాం. అంటే ఆపిడానికి ఏంటి నిచ్చుకోలేటే? నో 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 నో, ఇక్కడ రోడ్ ప్రాబ్లం మాది, టెంపుల్ ప్రాబ్లం మీది. మీరు పూజించే దేవత గ్రేట్ అండ్ పవర్ఫుల్ అయితే ఒకసారి నిరూపించుకోండి, లేకుంటే మేము ఆ టెంపుల్ ని పడగొట్టి ఈ ప్రాంతంలో రోడ్ వేస్తాం. ఇస్ ఇట్ ఓకే? ఇదే పెద్ద టెన్షన్. నిరూపించుకుంటుందండి. అమ్మవారు శక్తి లేని కాదు, మహాశక్తి. ఉస్కే బదలే మై బోల్తా హూ, సారే జగత్ కో బోల్తా హూ. ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారి గర్భగుడి కలశం గాల్లోకి లేస్తుంది. అలా లేవకపోతే గుడి బద్దలు కొట్టేసుకో. ఏంటి పిచ్చి అగ్రిమెంట్ చేస్తున్నావు? నిరూపిస్తుంది బాబు, నిరూపిస్తుంది. తప్పకుండా ఆవిడ శక్తి నిరూపించుకుంటుంది. ఈ రోజు రాత్రి 12 గంటలకి అమ్మవారి గుడి కలశం గాల్లోకి లేస్తుంది. లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అయ్య బాబాయ్, నాకేమో అనవసరం ఒప్పేసుకున్నది. నువ్వు తొందరపడద్దమ్మా. ఇది దేవయుగం కాదమ్మా, దేవుడిని పిలిచిన వెంటనే దిగిరావడానికి. కలియుగం. ఎన్నో యుగధర్మాలు అడ్డంగా ఉంటాయి. తల్లి, ఏం జరిగినా నువ్వు మాత్రం తొందరపడద్దమ్మా. చేదస్తంగానే కలసం ఎక్కడా లేస్తాదండి. వెళ్ళిపోండి మీరు. బుల్డోజర్లు తెప్పించి తెల్లారెప్పటికి రోడ్లు వేసేయండి. ఇప్పటిదాకా వెయిట్ చేశాం కదా, ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఓకే? కర్మారా బాబు, వీడికి ఏం చెప్తున్నా అక్కడ నెగ్గుతుందా, ఇక్కడ నెగ్గుతుందా, అక్కడ నెగ్గుతుందా? మీ నెత్తి మీద వేస్తా సార్. క్షమించమ్మా, అధికార మదంతో మూసుకుపోయిన నా కళ్ళని తెరిపించావమ్మా. ఇక నుంచి నేను నీ భక్తున్నా. తప్పైపోయింది, క్షమించమ్మా. నన్ను క్షమించమ్మా. అమ్మా, మా తప్పును క్షమించు. నీ దయవల్ల మాకు కూడా ఈరోజు అమ్మవారి దర్శనమైంది. మా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ స్టాఫ్ కానీ ఎవరూ ఇక మీదట నీ జోలికి రారు. మమ్మల్ని మన్నించమ్మా. విజయ, చూసావా ఈ వెరితనం? మరింత మూర్ఖంగా ఉండకూడదు. విగ్రహాలు మాట్లాడడం, వరాలు ఇవ్వడం, గోపుర కలశాలు గాల్లోకి లేవడం, ఇవన్నీ కథలేని మాటలు. వాటితో ప్రాణాలు ముడిపెట్టకూడదు. నేనే గోపురం ఎక్కి కలశాన్ని లేపాను. నేను రాకపోతే ఏమైపోయేదానివి? అల్లరై ఆత్మహత్య చేసుకునేదానివి. దేవుడంటే నమ్మకం ఉండొచ్చు, కానీ అది ప్రాణాలు తీసుకునేంత మూఢనమ్మకం కాకూడదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పట్టుదలకి పోకూడదు. అదన్నమాట. వీళ్ళెవరిని పైకి పంపించి కలశాన్ని ఎత్తించి మాకు డుమ్కా కొట్టి జంకా చేస్తావు. నీ సంగతి తెలుస్తాం, గుడిని బదనాం చేస్తాం. అరే ఆఫీసర్, ఈ అమ్మాయి మనల్ని మోసం చేసింది. మోసం చేస్తాం.
మేనేజ్ చేస్తున్నావు? రాత్రి జరిగిన దానికి భార్య జడుసుకున్నాడు, పరాగ్గా కలవరిస్తున్నాడు. మనసు కుదిరపడ్డం కోసం నమాజ్ చేస్తున్నాను. మీ అమ్మవారిని ప్రార్థించవచ్చు కదా, అల్లాకి మేనేజ్ చేస్తున్నావేంటి? ఎవరి దేవుడంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది, మనసు కుదుటపడుతుంది. అందుకే అల్లాని ప్రార్థిస్తున్నాను. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏంటండి అది? ఏ విషయంలోనైనా సరే నేను ఒక నిర్ణయానికి వచ్చాక ఎక్కువ ఆలోచించను, ఆలస్యం చేయను. అందుకే అడుగుతున్నాను. ఏంటది? చెప్పండి. నువ్వంటే నాకు ఇష్టం. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు అభ్యంతరం లేదంటేనే. అదే, నా గురించి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బాబాయ్ గారే. అమ్మా విజయ, బాబు, ఈ ఊరికి వీళ్ళదే పెద్ద కుటుంబం. అమ్మవారి భక్తులు. ఉప్పిననే ఉపద్రవం వచ్చి ఊరంతా పోయి 6 నెలల పసికందుని ఈ చేతుల్లోకి చేర్చింది అమ్మ. అప్పటి నుంచి అమ్మాయి గురించి ఏ నిర్ణయమైనా అమ్మవారే తీసుకుంటుంది. నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. రేపు నువ్వు ఆలయానికి వచ్చి నీ కోరిక మనసులో తలుచుకుని అమ్మవారి జేగంట ఒక్కసారి మోగించు. అది 3 సార్లు ప్రతిధ్వనించాలి. అప్పుడే అమ్మవారు అంగీకరించినట్టు. గంట ఒకసారి కొడితే 3 సార్లు మోగాలంట. మోగుద్దా? 2 సార్లు మోగి ఆగిపోద్దా? అసలు మోగదేమో. నాకు టెన్షన్ గా ఉంది. ఉండండి, శుభకార్యం జరుగుతుంటే మీ అభిషేకనాలు, అది మోగకపోతే నేనే వెళ్ళి కొట్టేస్తాను. అమ్మా, నేనెప్పుడు ఏమీ కోరలేదు. నా పెళ్లి జరిగేలా ఆశీర్వదించమ్మా. అయ్యో బాబు, ఇదేంటి ఇంత పెద్ద సిల్లుడిపోయింది? ఇదిగో, మనం ఏ సామాన్లైనా అమ్ముదాం గానీ ఇతర సామాన్లు మాత్రం అమ్మడానికి ఒప్పుకోను. ఎందుకంటే ముందు బంగారం కంటే ఇతరే పిరుమవుద్దని బేమంగారి కాలజ్ఞానంలో రాశారు. అర్రెర్రెర్రె, ఓర్ నా బావ, ఆడపిల్లం ఓ నా చెల్లి. బిందు బొక్కలకి లెక్కలు, లెక్కలకి లెక్కలు తర్వాత చూసుకోవచ్చు. ముందు బతుకు బొక్కలు చూసుకోండి. అమ్మగ్గలకి ఎచ్చకెళ్తాలి. దా దా మీ తాకట్టు ఎరాట పర్వానికి నేను కీచకుణ్ణి. ఇనప సూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను. ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం టంకం వేసేయడానికి ముహూర్తం పెట్టుకుని వచ్చాను. ఆడు ఒప్పుకోవద్దు. ఏంటి ఒప్పులేదు? ఒప్పించాలి కానీ మేము లోకు అయిపోయావా? వేసామంటావా? ఆగాం, నువ్వు ఆగిపో. నాకు మోసం వచ్చేద్దాం తెలుసు కదా నీకు. లాడనైతే నాతో చెప్పు, బుస్ అయితే నేను లేనని చెప్పు. అమ్మాయి, ఇవాళ రాహుకాలంలో నువ్వెవరిని గుద్దితే పువ్వులు తెనక పుడుకులు కొనెత్తాను. ఆడితో నీకు లగ్గల్లింకడిపోద్దని నీ మొత్తాత పెద్ద పరిగిలి సుబ్బయ్య రాయించిన నీ జాతక చక్రంలో ఉంది. సరిగ్గా ఇవాళ రాహుకాలంలో నేను బావస్తున్నాడు, అడుగు వచ్చేస్తున్నాడు. అమెరికా వాడు బాంబుల గురి తప్పకుండా గుద్దే వెళ్ళిపో. మాట్లాడకండి, దృశ్యం చూడాలి. గురి తప్పి రానుగోని గుద్దేసింది. గురి తప్పి గుద్దితే దానికి ఎంత పెద్ద రేపు మనం హైగ్రీపురం వెళ్ళాలి. అక్కడి నుంచే కదరా వచ్చావు. నిశ్చితార్థం పల్లి పట్టుకొచ్చేసాను. అదేంటి నా మనసు నీకెలా తెలుసు మామయ్య? ఈ దిశ వారు నిలబడి ఇంట్లో పొయ్యి మీద కూర ఉడికిందో లేదో చెప్పగలను. ఆ మాత్రం కనపట్లేనా? నాన్న, హైగ్రీపురంలో నేను ఒక అమ్మాయిని చూశాను, నాకు బాగా నచ్చింది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని నిశ్చితార్థాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. కట్నం ఏమాత్రం ఇస్తారో? పెళ్లి ఖర్చులు కూడా మనమే పెట్టాలి. అలాంటి దిక్కుమాల సంబంధానికి నేను ఒప్పుకోను. ఒప్పుకుంటే నా పెళ్లికి మీరే పెద్దలు, లేదంటే నా పెళ్లికి నేనే పెద్దని.
చూసావా లవ్ సినిమాలు చూసి ఎలా సరిపోయాడు తల్లిదండ్రిని సమర్థించే సినిమాలు ఒక్కడు తీయడం లేదు అలా తీస్తే ఆ సినిమాలు ఆడవు ఆఖరికి వాళ్ళ అమ్మ బాబులే చూడరు చూసావన్నయ్య ఇలా చేయదాటిపోయాడు లవ్ స్టోరీ క్లైమాక్స్ ఎవడి చెయ్యి దాటినా ఎలాంటి చెయ్యి దాటదు ఏం చెయ్యాలో ఆడే చూసుకుంటాడు హలో ఇంతకీ మీరు ఎందుకు నవ్వినట్టు ఇలా నవ్వాలి కాబట్టి నవ్వాను